సో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ప్రాక్టీస్ సెక్షన్. ప్రాక్టీస్ సెక్షన్ ఎందుకు అంటున్నాను, ప్రీవియస్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ వీడియో ఎందుకంటే మరీ లేట్ అయిపోయిందంటే ఈ 3 days చేయలేదు. కొంచెం కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఈరోజు నేను ఎలా తీసుకున్నాను, అసలు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, అసలు నా అనాలిసిస్ వ్యూ ఏంటి అని చూద్దాం ఏటోని. ఫస్ట్ అయితే 1 hourలో చూస్తున్నాను నేను. ఇది కేవలం ప్రాక్టీస్ మాత్రమే. ఫస్ట్ అయితే 1 hourలో మనకు ఆల్రెడీ డౌన్ ట్రెండే. కానీ నేను ఈరోజు అయితే పర్టికులర్గా న్యూస్ చూశాను. యాక్చువల్గా ఈరోజు కూడా నేను మైనస్లోనే ఉంటుంది అనుకున్నాను. కానీ ఎందుకో అంటే నిన్న నైట్ వరకు అలాగ అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే మార్కెట్స్ అప్డేట్స్ చూశాను. అంటే ఇప్పుడు నాస్డాక్ కానీ గోల్డ్, క్రూడ్ ఆయిల్ ఇవి ఉంటాయి కదా, అవి చూశాను. క్రూడ్ ఆయిల్ అనేది మనకు పడిపోయింది. క్రూడ్ ఆయిల్, గోల్డ్ అనేది మనకి భారీగా పడిపోయింది మార్నింగ్కి. కానీ నాస్డాక్ ఇవి కొంచెం ప్లస్లో ఉన్నాయి. డౌన్ జోన్ కొంచెం ప్లస్లో లేదు. కానీ డౌన్ జోన్ మనకి అంత ఇది కాదు. నాస్డాక్ SP 500 ఉంటుంది కదా, అది మనకి మెయిన్. ఇవి కొంచెం హెవీగా ఉన్నాయి. దాంతోపాటు ఏషియన్ మార్కెట్స్ కూడా చూశాను. దీంతో నాకు చిన్న కన్ఫర్మేషన్ అయింది. అంటే అక్కడ ఒక చిన్న కన్ఫర్మేషన్ అంతే. పాజిటివ్లో ఉండొచ్చు అనుకుని చిన్న కన్ఫర్మేషన్. ఇప్పుడు నేను అదే యూజ్ చేసుకొని టెక్నికల్లో వేసుకుంటున్నాను. అంటే అది యూజ్ చేస్తాను, నాకు కొంచెం అప్డేట్స్ అవి. అది అదే యూజ్ చేసుకొని చేయను, కానీ చిన్న అప్డేట్స్ అవి. మనం టెక్నికల్గా చూసుకొని వెళ్తాం. యాజ్ ఏ ట్రేడర్గా మనం ఎక్కువ టెక్నికల్ మీద ఫోకస్ చేయాలి న్యూస్ల కన్నా. కాబట్టి ఈ న్యూస్ కూడా చాలా చిన్నది. చిన్నదంటే మనకి ఏ విధంగా చూసినా ఈ న్యూస్ అనేది చాలా బాగుంది. కాబట్టి నేను ఈ న్యూస్ని కూడా కొంచెం తీసుకున్నాను. సో ఈరోజు చూసుకుంటే ఆల్రెడీ మనకు పడిపోతుంది, హెవీగా పడిపోతుంది. ఇక్కడ నుంచి మనకి నాన్ స్టాప్గా పడిపోయింది. అంటే మనకి యాక్చువల్గా ఇదిగో ఇది ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఇది ఎంత, ఈ రేంజ్ 24,500. దీన్ని స్ట్రాంగ్గా రివర్స్ చేస్తే ఇంకా పడిపోద్ది అనుకున్నాను. కానీ ఇక్కడ మనకి ఈరోజు కొంచెం న్యూస్లు ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ప్రకారం చూసుకుంటే పర్లేదు అనుకున్నాను. సో ఈరోజు అయితే నాకు 1 hourలో ఏం కనబడట్లేదు. అదే 5 minutesలో చూస్తే 5 minutesలో నాకు ట్రెండ్ కనబడ్డది. ఈ ట్రెండ్లో ఏమవుతుందంటే నాకు ఒకే రేంజ్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. చూడండి, ఇదే రేంజ్ని ఇక్కడ మనకి సెల్లర్స్ ఇక్కడ తీసుకుందాం అనుకున్నారు, కానీ బయర్స్ హెవీ యాక్టివేట్ అయిపోయారు. అంటే ఇది ఒక సెల్లర్స్కి మైనస్ ఇచ్చినట్టు అనమాట. కాబట్టి మనము ఇక్కడ ఇది కన్సిడర్ చేసుకోకూడదు. అదే ఇది చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇచ్చింది, ఇక్కడ సేమ్ సేమ్ సేమ్. కానీ ఇక్కడ ఒక ట్రెండ్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా రివర్స్ అయిపోయింది. కానీ ఆ రివర్స్ ఎక్కడ వరకు, ఏ రేంజ్ అయితే పాజిటివ్ నుంచి, అంటే ఇప్పుడు బయర్స్ ఎక్కడ నుంచి స్ట్రాంగ్గా యాక్టివ్ అయ్యారో ఆ రేంజ్ నుంచి మనకి అవి లెగడం ఆ రేంజ్లో ఆగిపోయాయి లాస్ట్ మూమెంట్లో. కాబట్టి నేనేం చేస్తాను అంటే, ఆల్రెడీ మనం పాజిటివ్ న్యూస్ అనుకుంటున్నాం కదా, కాబట్టి నేనేం చేస్తానంటే ఆల్రెడీ నాకు ఇది ఒక ట్రెండ్ ఉంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఒకవేళ నాకు పాజిటివ్లోనే ఓపెన్ అయింది ఈరోజు, పాజిటివ్లో ఓపెన్ అయితే ఇది అనేది స్ట్రాంగ్గా చిన్న స్ట్రాంగ్గా బ్రేక్ అయితే చాలు, నేను ఒక మంచి మూమెంట్ ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఎందుకు అంటే, ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి. ఎందుకు అంటే ఈ రేంజ్ని మనకి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. మనం ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రాపే కాబట్టి ఇది ట్రాప్ అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ట్రాప్ అనేది ఎలా తెలుస్తుంది, ఎప్పుడైతే స్ట్రాంగ్గా బ్రేక్ అవుద్దో అక్కడ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వకుండా తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది. అక్కడ బ్రేక్ అయితే అప్పుడు తీసుకుంటున్నాం. సో 5 minutesలో అబ్జర్వ్ చేస్తాను. 5 minutes ఎప్పుడైనా 5 minutes 15 minutes వెయిట్ చేయాలి. యాజ్ ఏ ట్రేడర్గా 15 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కానీ ఏ ట్రేడ్ ముట్టుకోకూడదు సైకాలజీ పరంగా అయితే. లేదు మనకు స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయంటే అది మనం అది మనం చూసుకోకూడదు అవి. అంటే ఈ 15 minutes అయినా అవ్వచ్చు, 5 minutes, 1 minute కూడా అవి పనిచేసేయచ్చు. అది యాక్యురసీ మీద వర్క్ అవుద్ది. కానీ సైకాలజీ అలా వర్క్ అవుతుంది. సైకాలజీ అనేది మన దీన్ని బట్టి, అంటే ఇప్పుడు మనము ఆలోచించిన బట్టి వర్క్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఫస్ట్ 15 minutes హెవీగా ఉంటుంది వోల్టేజ్. 15 minutes అయినా 30 minutes అయినా హెవీగా ఉంటుంది వోల్టేజ్. సో ఫస్ట్ 5 minutes చూస్తాను. చెప్పాను కదా, ఇది నాకు స్ట్రాంగ్గా బ్రేక్ అయితే నేను ఒక చిన్న ఇక్కడ వరకు ఒక ట్రేడ్ తీసుకోండి. ఎంతవరకు, 24,468 వరకు ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను, చూస్తాను. సో ఫస్ట్ 5 minutes నాకు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చింది. నెక్స్ట్ కూడా ఒక క్యాండిల్ ఇచ్చింది, కానీ అది ఒక స్ట్రాంగ్గా లేదు. నాకు అంటే స్ట్రాంగ్గా లేకపోతే ఇక్కడ పైన విక్ అనేది చాలా పెద్దగా పడిపోయింది కదా,
ఎప్పుడైతే ఆ విక్ ఉంది కదా! ఆ విక్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తదో, బ్రేక్ అయిన వెంటనే నేను ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేస్తాను. సో, ఆ విక్ బ్రేక్ అయినంత వరకు వెయిట్ చేస్తాను. సో, నేనైతే ఇక్కడ ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ ఇది. పర్ఫెక్ట్ ట్రేడ్ ఎంట్రీ ఇది. ఇక్కడ పర్ఫెక్ట్ ఎందుకు అంటున్నానంటే చెప్తాను ఒకసారి ఆగండి. ఇక్కడ పర్ఫెక్ట్ ఎందుకన్నానంటే ఇక్కడ చూడండి. మనకి ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుద్దనుకున్నాం. కానీ ఈ లిక్విడిటీని అక్కడ ట్రాప్ చేసింది. బయర్స్‌ని ఇక్కడ ట్రాప్ చేసి సెల్లర్స్‌కి అయిపోయారాళ్ళు. కానీ ఇక్కడ మనకి ఒక రేంజ్ ఉంది కదా ఆల్రెడీ. కాబట్టి ఈ రేంజ్‌ని బ్రేక్ చేసుకుంటూ సేమ్ లెవెల్‌లో మనకి రివర్స్ అయ్యి ఇక్కడ ఒకటి ఇచ్చింది. అంటే నాకు కొంచెం అక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఈ రేంజ్ వరకు ఒక 45 పాయింట్స్, 40 పాయింట్స్ వరకు పెట్టుకుంటున్నాను. సో, నాకైతే ఒక ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. కానీ సెకండ్ టార్గెట్టు ఇంకొకటి ఏదైనా ఛాన్స్ ఉంటదంటే నాకు ఇక్కడ ఒక ట్రెండ్ కనబడుతుంది. ఈ ట్రెండ్ ఒకటి కనబడుతుంది. ఈ ట్రెండ్ అనేది నేను ఇప్పుడు కాదు కొంచెము తర్వాత అబ్జర్వ్ చేశాను. ఇది ప్రాక్టీస్ సెక్షన్ కదా! అందుకే నేను ముందే గీసేస్తున్నాను. ఇక్కడ నాకు ఒక ట్రెండ్ ఫార్మ్ అయింది. ఈ ట్రెండ్‌లో చూస్తాను. ఏదైనా దొరుకుతదేటో అని చూస్తాను. వెయిట్ చేస్తాను. సో, ఇంకో ట్రేడ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇంకో ట్రేడ్ ఎందుకంటే చెప్పాను కదా! మనకో ట్రెండ్ కనబడింది. ఆ ట్రెండ్‌లో ఇది ఫాలో అవుతుంది. అంటే ఆల్రెడీ ఒక అప్ ట్రెండ్ ఉంది. ఈ డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అనేది బ్రేక్ అయింది. కింద నుంచి కూడా ఒక అప్ ట్రెండ్ వచ్చింది. మీద నుంచి కూడా ఒక అప్ ట్రెండ్ బ్రేక్ అయ్యి మనకు రివర్స్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ రివర్స్ అయ్యి ఒక చిన్న డౌన్ ట్రెండ్ అంటే ఒక చిన్న డౌన్ ట్రెండ్ గీసుకొని చిన్న కన్ఫర్మేషన్‌కిని అది. ఈ ట్రెండ్ అనేది ఒరిజినల్ కాదు. కానీ చిన్న కన్ఫర్మేషన్‌కి అంటే ఒక కన్ఫర్మేషన్ లాగా ఉంటదనుకోని నేనైతే ఈసారి ఎలా పెట్టుకుంటున్నానంటే ఫస్టు నా స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ఫస్టు ఎక్కడికి నా స్టాప్ లాస్ 24,430 వరకు పెట్టుకుంటున్నాను. నా టార్గెట్ అనేది ఎక్కడి వరకు ఈ రేంజ్ వరకు పెట్టుకుంటాను. 1:2 కానీ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వడానికే చూస్తాను నేను. ఎందుకంటే మనకి ఒక హైయర్ హైస్ ఫార్మ్ అవుతున్నాయి. అంటే ఈ రేంజ్‌ని క్రాస్ అయితే ఒకవేళ ఈ రేంజ్‌ని స్ట్రాంగ్‌గా బ్రేక్ అయితే ఇక్కడ ఒక ఆల్రెడీ మనకు ఒక మంచి జోన్ ఉంది కదా! ఇది. ఈ రేంజ్‌ని స్ట్రాంగ్‌గా బ్రేక్ అయితే మనకు కొంచెం, కొంచెం సైడ్ వే అయినా లేకపోతే కొంచెం ఇటు అటు అయ్యి అప్ సైడ్‌కి వెళ్ళొచ్చు. వెయిట్ చేస్తాను నేనైతే. కానీ ఇదొక చిన్న అంటే మరీ అంత కన్ఫర్మేషన్ లేదు. కానీ ఒక 70% ఛాన్స్ ఉంది హిట్ అవ్వడానికి. అంటే సైకాలజీ పరంగా చూసుకుంటే. సో, చూస్తాను నేనైతే. సో, ఈరోజైతే 2 తీసుకున్నాను. 2 మొత్తం 80 పాయింట్స్ క్యాచ్ చేశాను. కానీ ఇక్కడి నుంచి నేనైతే ఆపేస్తున్నాను. ఇంకా 2 ట్రేడ్స్ అయిపోయి. నేను ఓన్లీ 2 ట్రేడ్సే చేస్తాను. ఈవెన్ లాస్ అయినా, ప్రాఫిట్ అయినా 2 ట్రేడ్స్ మాత్రమే. 2 ట్రేడ్సే ఎందుకంటే అలాగ మీరు కూడా ఒక రూల్ పెట్టుకోండి. ఈ రోజుకి నేను 3 ట్రేడ్స్ చాలు. ఐదర్ మీకు ఫస్ట్ ట్రేడ్ లాస్ వస్తే సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ చూడండి. లేదు సెకండ్ ట్రేడ్ లాస్ వచ్చిందనుకోండి. ఇంకా ఆగిపోవడం బెస్ట్ నాకడిగితే. సో, ఇంకా వెయిట్ చేద్దాం. ఇక్కడ అంతే ఈ రోజుకైతే ట్రేడ్ ఆపేస్తున్నాను. కానీ చూస్తాను. మార్కెట్స్ లాస్ట్ వరకు చూస్తాను. సో, ఈరోజైతే మార్కెట్టు మరీ హెవీగా పాజిటివ్‌లోకెళ్ళిపోయింది. ఎందుకు అని నైట్ ఇప్పుడు న్యూసెస్ ఏవైనా ఉంటాయి కదా! దాంట్లో చూడాలి. సో, మీరు ఒకవేళ ట్రేడింగ్‌లోకి దిగుదామనుకుంటే మీకు ఎంత నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అనేది ఇంకా ఎవడైనా అడిగితే ఆడు మోటివ్ అయిపోలి. ఇలా చేస్తాడా అనుకోని మోటివ్ అయిపోలి. అంతేగాని మీకు తెలిసి తెలియనట్టు నేర్చుకొని వచ్చేసి దీంట్లో ట్రేడ్ చేసామంటే లాస్ తప్ప ఏటి చూడరు. సో, వెయిట్ చేసి నేర్చుకొని అప్పుడు దిగండి. మీకు చాలా స్కోప్ ఉంది దీనిలో అయితే చాలా స్కోప్ ఉంది. బట్ రిస్క్ కూడా అంతే. కానీ రిస్క్‌ని మెయింటైన్ చేసుకుంటూ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే దీనిలో ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అంతే. సో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ ఉంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు రేపు కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. గుడ్ నైట్.